శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 13, 2026. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, తిథి ఏకాదశి, మధ్యాహ్నం 2:25 వరకు, ఉపరి ద్వాదశి. ఈనాటి పర్వం సర్వేషాం విజయ ఏకాదశి. వారం శుక్రవారం. నక్షత్రం మూల. సాయంత్రం 4:12 వరకు, ఉపరి పూర్వాషాఢ. యోగం వజ్ర. రాత్రి 3:23 వరకు, ఉపరి సిద్ధి. కరణం బాలువ. మధ్యాహ్నం 2:25 వరకు. కౌలువ రాత్రి 3:17 వరకు, ఉపరి తైతుల. సాధారణ శుభ సమయాలు: ఉదయం 6:30 నుండి 8:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం ఉదయం 9:08 నుండి 10:54 వరకు. అభిజిత్ కాలం పగలు 11:59 నుండి 12:45 వరకు. పద్యం మధ్యాహ్నం 2:26 నుండి 4:12 వరకు, తిరిగి రాత్రి 2:38 నుండి 4:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:53 నుండి 9:40 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:45 నుండి 1:31 వరకు. రాహుకాలం ఉదయం 10:55 నుండి 12:22 వరకు. గుళిక కాలం ఉదయం 8:01 నుండి 9:28 వరకు. యమగండం మధ్యాహ్నం 3:15 నుండి 4:42 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:35 నుండి 8:53 వరకు. సంగమకాలం ఉదయం 8:53 నుండి 11:12 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 11:12 నుండి 1:31 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:31 నుండి 3:50 వరకు. ఆర్థిక తిథి ఈరోజు శూన్యతిథి. సాయంకాలం సాయంత్రం 3:50 నుండి 6:09 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:09 నుండి 8:38 వరకు. రాత్రికాలం రాత్రి 8:38 నుండి 11:57 వరకు. నిశీధి కాలం రాత్రి 11:57 నుండి 12:46 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:55 నుండి 5:44 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6:34. సూర్యాస్తమయం సాయంత్రం 6:09. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:44. సూర్యాస్తమయం సాయంత్రం 6:15. సూర్యరాశి కుంభం, చంద్రరాశి ధనుస్సు. ఈ రోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి. చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషాన్నిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున్న శుభకార్యాలు కొన్ని నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృషభ రాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట కొద్దిపాటి సమస్యలుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి. మిథున రాశి. బంధువులతో అకారణ తగాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు కొంత కలిచివేస్తాయి. వృత్తి వ్యాపారాలు
అంతంత మాత్రంగా సాగుతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి. రావాల్సిన బాకీలు సకాలంలో వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహమున సంతోషంగా గడుపుతారు. సింహరాశి. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. బంధుమిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. సోదరులతో చర్చల్లో పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. కన్యా రాశి. చేపట్టిన పనులలో కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. తులారాశి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. అనుకున్న పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి. వృశ్చిక రాశి. మొండి బాకీలు వసూలవుతాయి. ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధనుస్సు రాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. శ్రమతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. మకర రాశి. ఉద్యోగమున కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వాహనయోగం ఉన్నది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. కుంభరాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మీనరాశి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు ఆశించిన రీతిలో సాగుతాయి. ఇవి రాశి ఫలితాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.